ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతుండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురంకి వెళ్లనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. మాల ధారణ చేశారు. 11 రోజుల పాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు. దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ ఇంటి దైవం అయిన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొక్కులు చెల్లించనున్నారు. ఇదివరకే ఇదే ఆలయాన్ని సందర్శించారాయన. వారాహి వాహనానికి పూజలు చేయించారు అప్పట్లో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నకు దర్శించనున్నారు. దీని తర్వాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. జూలై 1వ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే 3 రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతుండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురంకి వెళ్లనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. మాల ధారణ చేశారు. 11 రోజుల పాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు. దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ ఇంటి దైవం అయిన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొక్కులు చెల్లించనున్నారు. ఇదివరకే ఇదే ఆలయాన్ని సందర్శించారాయన. వారాహి వాహనానికి పూజలు చేయించారు అప్పట్లో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నకు దర్శించనున్నారు. దీని తర్వాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. జూలై 1వ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞతా సభను నిర్వహిస్తారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే 3 రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.